ఎస్ఐ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన స్టూడెంట్స్కి ఎన్ని మంత్స్ పడుతుంది ప్రిపరేషన్కి? ఫస్ట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నాకు ఇన్ని పీరియడ్స్ పడుతుంది, నోటిఫికేషన్ వచ్చినాక ఇంత టైం ఉంటుంది అని చెప్పిన ఒక స్ట్రాటజీ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తూ ఉంటారు. అది రాంగ్. ఎప్పుడైనా కూడా నువ్వు ఎస్ఐ కావాలని ఫిక్స్ అయినప్పుడు నీకు ప్రతి మినిట్ కూడా ఇంపార్టెంట్. ఆ సిలబస్ షీట్ అనేది మీరు తీసుకోవాలి, అది డైలీ మీరు చూస్తూనే ఉండాలి. ఆ సిలబస్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడడం వల్ల ఏమైందంటే ఆ పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు జాగ్రఫీ అనుడితోటే మనం వరల్డ్ జాగ్రఫీకి వెళ్ళిపోయి ప్రతి దేశం యొక్క మూలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఆ సిలబస్కి ఆ యొక్క స్టాండర్డ్కి ఎంతవరకు అవసరమో అంతవరకే చూడాలి. సో అట్లయితే మాత్రమే మనం పూర్తి సిలబస్ మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు నేను జిఎస్లో స్ట్రాంగ్ ఉన్న వ్యక్తిని. జిఎస్లో స్ట్రాంగ్ ఉన్నప్పుడు నేను 9 months చదివినా 1 year చదివినా నా స్టడీలో మేజర్ ఫోకస్ నా స్ట్రెంత్ మీద నేను పెడితే నేను సక్సెస్ కాలేను. ఫస్ట్ నా వీక్నెస్ని నా స్ట్రెంత్ లెక్క మార్చుకోవాలి. ఇఫ్ ఐఎమ్ వెరీ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్, I should have to focus on that topic only.